హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టిన చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదివి మీకు వినిపిస్తాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, అమ్మయ్య చివరికి ఈ డైరీ దొరికింది అని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. ఇది చాలా కొత్తది లాగుందే అని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత డైరీ ఓపెన్ చేశాను. శాన్వీను పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ తను మాత్రం ఇంకా నలిగిపోతూనే ఉంది. నిజం చెప్పాలని నాకున్నా విని తట్టుకోలేని పొజిషన్లో తను ఉంటుంది అని తెలుసు అని తన గురించి రాసినది ఆ కవిత కూడా చదువుతుంది. అదంతా చదివాక అగస్య మీద కోపం పోయి ప్రేమ కలుగుతుంది శాన్వికి. తనకు తెలియకుండా తన కళ్ళలో నుండి నీళ్లు తన చెంపలను తడుపుతుంటే తుడుచుకుంటూ బెడ్గా అనుకొని వెనక్కి వాళ్ళ డైరీని గుండెలకు హత్తుకొని, ఇంత బాధని ఈ మనిషిని ఇలా మనసులో పెట్టుకొని నాతో పైకి చాలా చాలా నార్మల్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు? ఏదో జరిగింది అని అర్థమవుతుంది, కానీ ఆ ఏదో నాకే గుర్తుకు రావటం లేదు. అడిగినా కూడా అతను చెప్పడు. మరి నేను ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఇంకేమైనా దొరుకుతాయేమో అని లేచి మళ్ళీ వెతకటం మొదలు పెడుతుంది. పాత వస్తువులు ఎక్కడన్నా పెట్టాడేమో అని ఆలోచిస్తూ ఉండగా, హే అవి నా వస్తువులరా, పాతవి తీకు అని తను ఒకసారి ఏదో అట్టపెట్టి ముట్టుకుంటే అతను అన్నది గుర్తుకొస్తుంది. వెంటనే లేచి ఆ పెట్టె ఎక్కడ ఉందో అని అన్ని రూమ్స్ చూస్తుంది. ఒకసారి స్టోర్ రూమ్ గుర్తుకు రావడంతో స్టోర్ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక మూలగా ఒక పాత ట్రంకు పెట్టె తనకు కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్ళి పెట్టె మీద ఉన్న దుమ్ము దులిపి ఓపెన్ చేయడానికి చూస్తుంది. దానికి కూడా తాళం కనిపించేసరికి కోపంగా, ఈ మనిషికి నా మీద ఎంత నమ్మకం, అసలు ప్రతిదానికి ఇలా తాళాలు వేసేశారు అని తిట్టుకుంటూ దేనితోనో ఓపెన్ చేయాలా అని చూస్తూ ఉంటే కొంచెం దూరంలో చిన్న రోలు కనిపిస్తుంది. వెంటనే తాను తెచ్చి పెట్టె తాళం మీద కొడుతుంది. అంతే, 3 దెబ్బల్లో తాళం కప్ప విడిపోతుంది. వెంటనే అది తీసేసి పెట్టి తెరుస్తుంది. అందులో చాలా వస్తువులు ఏవేవో ఉంటాయి. పైన బుక్స్ కనిపించడంతో అవి తీసి పక్కన పెడుతుంది. కింద ఏవో చీరలు, పక్కన ఫోటో ఆల్బమ్ కనిపించడంతో అది ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో అన్ని అగస్య తను ఉన్న ఫొటోస్నే. అవి చూడగానే తన కళ్ళు పెద్దవైపోతాయి. వీటిలో ఉన్నది నేనా, నిజంగా నేనేనా అని అనుకుంటూ ఒక్కో ఫోటో చూస్తూ ఉంటుంది. ఒక్కో ఫోటోలో తన కళ్ళల్లో ఉన్న మెరుపు, పెదవులపైన ఆ చెరగని చిరునవ్వు చూసిన తర్వాత తనకు ఎందుకో వింతగా కొత్త అనుభూతి కలుగుతుంది. ఒక ఫోటో తనను చాలా ఆకర్షిస్తుంది. ఆ ఫోటోలో శాన్వి అగస్య బుగ్గ మీద ముద్దు పెడుతుంటే తీసిన సెల్ఫీ. ఆ ఫోటోలో అగస్య సిగ్గు పూర్తిగా తెలిసిపోతుంది. తన కళ్ళల్లో 2 భావాలు, ఒకటి ప్రేమ, 2 సంతోషం. ఆ ఫోటో చూడగానే తనకు తెలియకుండానే శాన్వి బుగ్గలు ఎరిపెక్కుతాయి. ఫోటో ఆల్బమ్ పక్కన పెట్టేసి ఇంకే ఉన్నాయి అని చూస్తుంటే తన చేతికి ఏదో తగిలిన శబ్దం వస్తుంది. ఏంటా అని బయటకు తీసి చూస్తుంది. అవి కాలి పట్టీలు, చాలా అందంగా ఉంటాయి. శాన్వి అవి తీసుకుని తన కాళ్ళకు పెట్టుకొని చూస్తుంది. ఆ పట్టీలు పెట్టుకోవటం వల్ల తన పాదాలు మరింత అందంగా కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటే కింద 3 పాత డైరీలు కనిపిస్తాయి. వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్టు ఆ డైరీలు తీసుకుని మిగతావన్నీ లోపల పెట్టేసి బయటికి వస్తుంది. గాలి సరిగ్గా ఉండకపోవడంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంటాయి. ఫ్యాన్ ఆన్ చేసి పక్కనే ఉన్న సోఫాలో కూలబడి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటుంది. తన తల ఎందుకో కొంచెం దిమ్ముగా అనిపిస్తుంది. మెల్లగా తనకే తెలియకుండా నిద్రలోకి జారిపోతుంది శాన్వి. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు, కానీ తను నిద్రలో ఉండగా తన ఫోన్ రింగ్ లీలగా వినిపిస్తుంది. ఆతమర్చి నిద్రపోతున్న తనకు ఆ ఫోన్ రింగ్ కూడా కలలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక 3 టైమ్స్ రింగ్ అయిన ఫోన్ ఆగిపోతుంది. ఒక 5 నిమిషాలకు ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. వెంటనే శాన్వికి మెలకువ వచ్చి ఉలిక్కిపడి లెగుస్తుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అవతల అగస్య కంగారుగా, హే బుజ్జమ్మా, ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంటే తన మెదడు బుజ్జమ్మ దగ్గరే ఆగిపోయింది. అవతల నుండి ఏ ఆన్సర్ రాకపోయేసరికి, శాన్వి ఉన్నావా? ఉన్నాను. ఏమైంది, ఇంకా పెయిన్ తగ్గలేదా? లేదండి, కొంచెం అలసటగా అనిపిస్తే పడుకున్నాను. అవునా, సరే తినేసి బొజ్జో, పోనీ వచ్చేనా? అయ్యో ఎందుకు, హర్ష మళ్ళీ ఫీల్ అవుతాడో అని నచ్చ చెప్తుంది. అగస్య చిన్నగా నిట్టూర్చి, సరే జాగ్రత్త, కొంచెం బాగోపోయినా ఫోన్ చెయ్యి, వచ్చేస్తా అని అంటూ కాల్ కట్ చేస్తాడు. మొట్టమొదటిసారి అగస్య మీద తనకు చాలా ప్రేమ వచ్చి చేరుతుంది. తన భర్త ప్రేమ మొదటిసారిగా తనకు అర్థమవుతుంది. ఇలాంటి భర్తన నేను ఇన్నాళ్ళు బాధ పెట్టింది అని అనుకుంటూ తన మీద తనకే కోపం తెచ్చుకుంటుంది శాన్వి.
ఫోన్ పెట్టేసి ఒక్కసారిగా సోఫాలో కూలపడుతుంది. తలంతా దిమ్ముగా అనిపిస్తుంది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది తలంతా దిమ్ముగా అని ఆలోచిస్తూ ఉండగా డైరీ విషయం గుర్తుకు వస్తుంది. అయ్యో, డైరీ చదువుతామని కష్టపడి మరీ వెతికి చదవకుండా నిద్రపోయానా చా అని ఆలోచిస్తూ డైరీలు తెచ్చుకొని ముందు పెట్టుకుంటుంది. డైరీలో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తుంది. హైదరాబాద్ అమీర్పేట్, కాకినాడలో బీటెక్ ఏదో ఎలాగో కింద మీద పడి కంప్లీట్ చేశాను. నాన్న పోవడంతో అమ్మని చాలా కష్టపడి పొలం కౌలుతో చదివించింది. ఇక నుండి నేనే ఇంటి బాధ్యతలు తీసుకోవాలి అని అనుకున్నాను. అందుకే అమ్మని ఎలాగోలా ఒప్పించి హైదరాబాద్లో పనిచేసే నా ఫ్రెండ్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళాను. వాడు ఇంకో 5 ఫ్రెండ్స్ కలిసి రూమ్ షేర్ చేసుకున్నారు. మొదటిసారి అప్పుడే నేను జీవితం అంటే ఏంటో చూశాను. తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. చదువుకోవాల్సిన టైంలో సరిగ్గా చదువుకోకపోతే ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది నాకు. జీరో నాలెడ్జ్తో ఏం చేయాలో తెలియక ఉద్యోగాల కోసం తిరుగుతూ ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తూ అందరితో చీ అనిపించుకుంటూ ఫెయిల్ అవుతూ తిరుగుతున్నా. కొన్ని రోజులకు తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇంటర్వ్యూకి వెళ్ళే డబ్బులు కూడా లేవు. నా కష్టం చూసిన ప్రకాష్, రే ముందు నువ్వు స్కిల్ పెంచుకోరా, ఆ తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళు, ఇలా టైం వేస్ట్ చేసుకొని ఏ లాభం చెప్పు అని అంటుంటే చాలా బాధ కలిగింది. ఎలా అయినా ఏదో ఒకటి చేయాలనిపించింది. కానీ ఏం చేయాలి అన్నా కూడా డబ్బులు కావాలి. అమ్మని అడగాలంటే మనసు రావట్లేదు. పాపం అమ్మే ఇబ్బందుల్లో ఉంటే ఇంకా ఇబ్బంది పెట్టడం నచ్చలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటే ఒకరోజు రాత్రి జేబులో డబ్బులు అయిపోవడంతో నడుచుకుంటూ వస్తున్నాను. నాకు కొద్ది దూరంలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బలవంతం చేయడం కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి అతని నుండి తప్పించుకోవాలని చూస్తున్నా కుదరటం లేదు. నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనక నుండి అతనిని ఒక తన్నాను. అతను వెళ్ళి కింద పడ్డాడు. ఆ అమ్మాయి కొంచెం దూరంలో కింద పడింది. వెంటనే ఆ అమ్మాయిని లేపి నించోపెట్టాను. తన భయంతో నా వెనక దాక్కుంది. సార్ నన్ను కాపాడండి ప్లీజ్ అని అంటుంటే అతను లేచి నా మీదకి వస్తూ, ఎవడ్రా నువ్వు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేకపోతే నా చేతుల్లో చస్తావు అని డైలాగులు చెప్తుంటే కోపంగా వాడు 2 కాళ్ళ మధ్యలో ఒక తన్నాను. నొప్పితో కింద పడ్డాడు. వెంటనే వాడు మరొకసారి లెగిచే ప్రయత్నం చేయకుండా వాడిని చితక బాధేశాను. వాడి నొప్పితో గిలగిల్లాడిపోయాడు. ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదు అని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తాను. చీకట్లో సరిగ్గా ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదు. కొంచెం దూరం పరిగెత్తాక ఆ అమ్మాయి ఆయాసంతో అక్కడే ఆగిపోయింది. ఆయాసంతో రొప్పుతూ ఉంది. నేను కూడా అక్కడే నించుని ఉన్నాను. దూరం నుండి స్ట్రీట్ లైట్ కాంతిలో ఆ అమ్మాయి మీద పడటంతో మొదటగా ఆయాసంతో శ్వాస తీసుకోలేక ఎగిసిపడుతున్న ఆమె యథభాగం కనిపించింది. తరువాత మెల్లగా ఆమెని మొత్తంగా చూస్తూ మొహం వైపు చూశాను. ఆ క్షణం నన్ను నేనే మైమర్చిపోయాను. మంత్రం వేసినట్లు అలా అనిపించి అలా ఉండిపోయాను. ఇలా నా లోకల్లో నేను ఉంటే హలో అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. మనిషే కాదు, తన మాట కూడా చాలా వినసొంపుగా వినిపించింది. నన్ను ఆ దుర్మార్గుడు బారి నుండి సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదు, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం కూడా గొప్పేనా, అయినా కూడా థ్యాంక్స్ అండి. మీరు కనుక ఆ టైంలో వచ్చి ఉండకపోతే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకే అమ్మో అని అంటూ తల పట్టుకుంది. సరే అయిపోయింది కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని అనటంతో ఆ అమ్మాయి కూడా నా వెనకే వస్తూ ఉంది. మీరు ఎక్కడుంటారు? ఇక్కడే అండి, ఒక 10 మినిట్స్ దూరం అంతే. ఏదైనా ఆటో వస్తే ఎక్కేద్దానండి. వద్దులేండి, వెళ్ళిపోతాను. చూడండి, ఇప్పుడే ఒక ఆపద నుండి బయటపడ్డారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపు ఎలా ఉంటుందో చెప్పలేము. నేను మీ ఇంటి దగ్గర దాకా వస్తాను, కాదనకండి. ఆ అమ్మాయి ఏమనుకుందో సరే అని అనటంతో ఆటో ఏమన్నా దొరుకుతుందేమో అని నడుస్తూ వెళ్తున్నాం. అవును, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారో అని మాట కలిపాను. కాలేజ్ ప్రాజెక్ట్ గురించి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళాను. అక్కడ నుండి వస్తుంటే ఇలా జరిగింది. ఎవరైనా తోడు తీసుకుని వెళ్ళవలసింది. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా. అతను మీకు తెలుసా? లేదండి, తెలీదు. పోలే, తెలిసిన వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి, తెలియని వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒంటరిగా మాత్రం రాకండి ఈ టైంలో. వస్తే ఏమవుతుంది? ఇలా తిరగటం మీ అబ్బాయిలకు మాత్రమేనా ఏంటి అని కోపంగా అంటుంటే ఆ కోపంలో కూడా నాకు చాలా ముద్దుగా అనిపించింది. సరే కానీ మీ పేరేంటి? తెలుసుకుని ఏం చేస్తారు? అయ్య బాబోయ్, నేనేదో క్యాజువల్గా అడిగాను. అయినా నేను చెప్పలే. మేము తెలుసుకోవాలి అనుకుంటే ఎంతసేపు కనుక్కుంటాం అని అనటంతో అయితే కనుక్కోండి అని అంటూ ఆగిపోయింది. ఏమైంది ఆగిపోయారు? మా ఇల్లు వచ్చింది అందుకే అని అనటంతో ఇంటివైపు చూసి, ఓహో ఇది మీ ఇల్లా?
సేవ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే కానీ ఇప్పుడు జరిగిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి, తెలిస్తే బాధపడతారు. అలాగే అండి అని లోపలికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక మళ్ళీ ఆ ఇంటి వైపు ఒకసారి హ్యాపీగా చూస్తూ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాను. లేట్గా రావడంతో ఏమైందని అందరూ అడిగారు. జరిగింది చెప్పడంతో సరే అని ఊరుకున్నారు. కానీ నాకు మాత్రం ఆ రాత్రి నిద్రకు కరువైపోయాను. తన గురించి ఆలోచనలు మాత్రమే మనసులో నాటుకుపోయాయి. మళ్ళీ మనసెందుకో తనని చూడాలని మొరపెడుతూ ఉంది. ఇప్పటిదాకా ఏ అమ్మాయిని పట్టించుకో నేను మొదటిసారిగా ఆ అమ్మాయిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తర్వాత రోజు ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని ఆ ఇంటి వైపు ఆ చుట్టుపక్కల కూడా చాలాసేపు చూశాను. కానీ తను కనిపించలేదు. అలా ఒక వారం చూసా కూడా తను కనిపించలేదు. ఒక్కసారిగా నిరాశ నిస్పృహ వచ్చి ఒళ్ళో చేరాయి. చాలా బాధగా అనిపించింది. తన గురించి ఎలా తెలుసుకోవాలా అని చూస్తూ ఉన్నాను. మళ్ళీ తను నాకు కనిపిస్తుందా? ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనిపించకపోయేసరికి నిరాశగా అనిపించింది. ఒకరోజు నేను మా ఫ్రెండ్ ఏమీ తోచక టీ తాగాలి అని వెళ్ళాం. ఏరా ఏంటి సంగతి, ఈ మధ్య ఇంటర్వ్యూలో అంటూ వెళ్ళటం లేదు అనుకుంటా. ఎక్కడ్రా, డబ్బులు అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మని అడగాలంటే అదోలా ఉందిరా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏమోరా, ఏం ఆలోచించలేదు. ఇంకా మీ ఆఫీస్లో ఏమన్నా వేకెన్సీ ఉంటే చెప్పరా, చూస్తానురా. రే నువ్వు ఈ జాబ్నే కాదురా, వేరేవి కూడా ట్రై చెయ్యి. వేరేవి అంటే అదేరా, బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అలా. నేను నవ్వుతూ ఏంట్రా నువ్వు కూడా ఏడిపిస్తున్నావా? బీటెక్కి డుమ్కీలు కొట్టి పాస్ అయ్యాను, అలాంటిది బ్యాంక్ జాబ్స్ అన్ని తెలివితేటలు ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటారా? ఈ పాటికి ఏదో ఒక కంపెనీలో జాబ్ వచ్చేది కదా. అవుననుకో, కానీ అని తను ఏదో ఇంకోటి మాట్లాడుతూ ఉంటే సడన్గా నా గుండెల్లో ఏదో వేగం పెరిగింది. ఒక క్షణం ఏం అర్థం కాలేదు. వెంటనే చుట్టుపక్కల చూశాను, ఏం కనిపించలేదు. గుండె వేగం ఇంకా పెరిగింది. చెయ్యి గుండెల మీద పెట్టి ఎదురుగా చూశాను. దూరంగా అమ్మాయి తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ వస్తూ ఉంది. తను నన్ను చూడలేదు. ఆ రోజు రాత్రి తర్వాత తను ఇదే కనిపించడం. వారం రోజుల నుండి కాపలా కాస్తుంటే దేవుడు ఇవాళ కరుణించాడనుకుంటా. రే నువ్వు వెళ్ళిపో, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంటే వాడు నన్ను ఆపి, రే ఎక్కడికి? రే ఆ రోజు చెప్పాను కదా ఒక అమ్మాయి అని, ఆ అమ్మాయే అని అంటూ వెళ్తున్న తన వైపు చూపించాను. ఓహో అదన్నమాట మేటర్. రే ఆ అమ్మాయి వెనక వెళ్ళాను రా, ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం అని అనటంతో వాడు కూడా సరే అని నా వెనక బయలుదేరాడు. ఇద్దరం తనను ఫాలో అవుతూ వెళ్ళాం. అప్పుడు తెలిసింది తను కొంచెం దూరంలో ఉన్న స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ చదువుతుంది అని. పొద్దున్నే 8కి కాలేజీకి, సాయంత్రం 5కి ట్యూషన్కి, 7కి ఇంటికి వెళ్తుంది అని. తన డైలీ ప్రోగ్రామ్ తెలుసుకున్న నేను ఆ రోజు నుండి తనను ఫాలో అవటమే నా దినచర్యగా పెట్టుకున్నాను. చాలాసార్లు తనను కలిసి మాట్లాడాలని అనుకున్నాను, కానీ నేనెవరో తెలీదు అని చెప్తుందేమో అని అనుకొని తనను దూరం నుండి మాత్రమే చూసి సంతోషించేవాడిని. ఇలా కొన్ని రోజులు ఫాలో అయ్యాక తన నన్ను కనిపెట్టేసింది. ఒకరోజు తన ఫ్రెండ్ కాలేజీకి రాకపోవడంతో ఒక్కతే వెళుతుంది. నేను తన వెనక వస్తూ ఉండటం గమనించింది. వెంటనే ఆగి నా వైపు చూసింది. ఆ చూపుకి నాకు భయం వేసి అక్కడ నించున్నాను. ఓయ్ రౌడీ ఇట్రా అని పిలిచింది. నేను నా పక్కన ఎవరైనా ఉన్నారేమో చూశాను. హే రౌడీ, నిన్ను పిలుస్తుంటే దిక్కులు చూస్తున్నావేంటి అని మళ్ళీ కోపంగా పిలిచింది. నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళి, పిలిచింది నన్నేనా? అరే నిన్ను కాక ఎవరిని పిలుస్తాను, నువ్వు తప్ప ఇంకెవరున్నారు ఇక్కడ? అదే నిజమే, కానీ నా పేరు రౌడీ కాదు, అగస్య. పని పాట లేకుండా ఇలా 24 గంటలు ఎప్పుడు నా చుట్టూ 4 ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతుంటే నువ్వు రౌడీ కాకుండా ఇంకేంటమ్మా అంటే చూసేసారనా? కాదు, నువ్వు నా వెనక తిరగటం మొదలుపెట్టిన రోజే చూశాను. కానీ 2 రోజులు తిరిగి ఊరుకుంటావు అనుకున్నా, కానీ ఊరుకోకుండా ఇలా రోజు వస్తున్నావు. ఏంటి లైన్ వేస్తున్నావా అని సూటిగా అడిగేసరికి నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే నేను అన్ని విషయాల్లో కింగ్నే, కానీ ఆడపిల్ల విషయంలో చాలా పూర్. తను అలా అడిగేసరికి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. తను కోపంగా, నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆ రోజు రాత్రి మిమ్మల్ని కాపాడాను కదా. ఏ రోజు? అదే అండి ఆ రోజు. ఒకటి మిమ్మల్ని బలవంతం చేస్తుంటే కాపాడాను కదా. ఆ రోజు కాపాడితే ఆ రోజు థ్యాంక్స్ చెప్పాను కదా. మరి మళ్ళీ నా వెనక ఎందుకు వస్తున్నావు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా మేడం. ఆ మాట వినగానే తను నవ్వటం మొదలుపెట్టింది. వాట్ ఏంటి? కమ్ అగైన్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా?
అని అన్నది. మామూలుగా అయితే నాకు చాలా కోపం వచ్చింది, కానీ నా ఎదురుగా నుంచొని ఉంది తను కదా, అందుకే నాకు కోపం రాలేదు. నీ రౌడీ బుద్ధి చూపించుకున్నావు కదూ, అయినా నిన్ను ఏ అమ్మాయినా ఎందుకు లవ్ చేస్తుంది? చూడటానికి యావరేజ్గా ఉన్నావు నువ్వు. నీ గెడ్డం, నీ వాలకం, ఆ చుట్టూ అసలు సరిగ్గా స్నానం చేసి ఎన్ని రోజులైంది నువ్వు అని నన్ను చాలా ఎగతాళి చేసింది. నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. ఏంటి ఏం మాట్లాడో? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని అన్నావు, సరే నిన్ను లవ్ చేస్తే ఏం చేస్తావు? మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఏంటి బాగానా? ఏం చేస్తారు బాబు తమరు? కలెక్టరా లేదా అంబానీ మేనడువా? ముందు ఏమన్నా పనికి వచ్చే పనులు చేయి, ఆ తర్వాత వచ్చి మాట్లాడు. ప్రేమ అంట ప్రేమ, ఇంకోసారి నా చుట్టూ ప్రేమ అంటూ తిరిగావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా తీసుకువెళ్ళి అప్పుడు చేస్తారు పెళ్ళి, అర్థమైందా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక రూమ్కి బయలుదేరాను. దారిలో అంతా తను అన్న మాటలే. తను అన్న ప్రతి మాట నా మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. తను చెప్పింది నిజమే. ఏమున్నాయి నా దగ్గర? ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఏం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. నాలాంటి సోకాల్డ్ నామకే వాస్తే ఇంజనీర్లు జాబ్కే కాదు ప్రేమించడానికి కూడా పనికిరారు. చాలా బాధ వేసింది. రూమ్లో ఒంటరిగా కూర్చున్న నాకు నా ఫ్రెండ్స్ నన్ను గమనించి బీర్ తెచ్చి అందరూ తాగటం మొదలుపెట్టారు. నాకు కూడా ఒక బాటిల్ ఇస్తూ ఆ బీర్ బాటిల్ని చూసినప్పుడు కూడా నాకు తనే గుర్తుకొచ్చింది. తాగకుండా అదే చూస్తూ ఉంటే, ఏంట్రా నువ్వు బాధగా ఉన్నావు అని ముందుకు తెస్తే తాగకుండా అలా కూర్చున్నాను. నా దగ్గర ఈ బీర్ బాటిల్ డబ్బులు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవురా. ఇప్పుడు దాకా నా ఖర్చులన్నీ మీరే పెడుతున్నారు. నువ్వు అలా ఆలోచించుకో. రేపు నీకు జాబ్ వచ్చాక నువ్వు ఇద్దు, కానీ మా దగ్గర తీసుకోవటం నీకు మాత్రం ఇష్టమయ్యేంటి, ముందు తాగు అని అనటంతో ఒక సిప్ తాగాను. అగస్య, అమ్మాయి ఏదో అంది అని నువ్వు ఫీల్ అవ్వకు. మా ఆఫీస్ పక్కన కాల్ సెంటర్లో ఏవో వేకెన్సీస్ ఉన్నాయి. రేపు నువ్వు నాతో రా, ముందు దీనిలో జాయిన్ అవ్వు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఏమంటావు? చాలా థ్యాంక్స్ రా, మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం అని అంటూ అందరినీ హక్ చేసుకున్నాను. కష్టకాలంలో మనల్ని ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు. నా స్నేహితులు నిజంగా చాలా మంచివాళ్ళు. వాళ్ళు దొరకటం నా అదృష్టం అని అనుకుంటూ ఆ అమ్మాయి గురించి ఇంకా ఆలోచించకుండా నా పని నేను చూసుకోవాలి అని అనుకున్నాను. ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్తో నెక్స్ట్ డే ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలని అనుకున్నాను. తన ఫ్రెండ్తో పాటు తను కూడా ఆఫీస్కి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ అగస్యను అక్కడ డ్రాప్ చేసి, జాగ్రత్త, ఇంటర్వ్యూ ఫేస్ చేయి, సింపుల్గానే ఉండొచ్చు కానీ కాంపిటీషన్ చాలా ఉంటుంది, సరేనా? ఓకేరా, థ్యాంక్స్. ఇంటర్వ్యూ అయ్యాక చెప్పు, వచ్చి పికప్ చేసుకుంటా. సరేరా అని అంటూ అగస్య ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అగస్య లోపలికి ఎంటర్ అవగానే అక్కడ ఏదో తిరునాళ్ళు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఏంద్రా ఇది, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కాల్ సెంటర్లో వర్క్ చేయడానికి ఇంతమంది ఉన్నారా, అసలు మనకి జాబ్ వస్తుందా అని ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి కూర్చుంటాడు. అందరూ ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏంట్రా అందరూ ఏదో ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటూ ఉండగా అగస్య ఉన్న బ్యాచ్ను రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. అగస్య వెళ్ళి తనకు తెలిసిందేదో ఫిల్ చేసి వస్తాడో దాని సెలక్షన్ జరుగుతూ ఉంటుంది. అందరు నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. తన పేరు ఎంతకీ రాకపోవడంతో తన సెలెక్ట్ కాలేదనుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. ఇంతలో తన నేమ్ కూడా పిలవడంతో షాక్ అవుతాడు. ఏంటి, నిజంగా నేను సెలెక్ట్ అయ్యానా అని ఆలోచిస్తూ వాళ్ళు పిలిచిన వైపు వెళ్తూ ఉంటాడు. తర్వాత గ్రూప్స్ డిస్కషన్స్ జరుగుతాయి. ఏదో తోచిన ఆన్సర్స్ చెప్పి అమ్మయ్య అనుకుంటాడు. లైఫ్లో ఫస్ట్ టైం గ్రూప్ డిస్కషన్స్ దాకా వచ్చి చూద్దామని, నెక్స్ట్ మన ఫేట్ ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. అబ్బా ఆకలిగా ఉంది, ఏమన్నా తినొద్దామా అని అనుకుంటూ, అమ్మ వద్దులే, మళ్ళీ నా పేరు పిలిస్తే తెలీదు అని అనుకుంటూ అంతే కూర్చుంటాడు. ఇంతలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ని లిస్ట్ నోటీస్ బోర్డులో పెట్టారు అని చెప్పడంతో వెళ్ళి తన అదృష్టం ఎలా ఉందని పరీక్షిస్తాడు. లిస్టులో తన నేమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కొంచెం కిందకు తన నేమ్ కనిపించడంతో హ్యాపీ ఫీల్ అవుతాడు. థ్యాంక్స్ గాడ్ నువ్వు ఉన్నావు అని అనుకుంటూ ఇంటర్వ్యూ రౌండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఏమైందిరా, ఇంటర్వ్యూ అయిపోయిందా,
లేదు, ఇంకా జరుగుతున్నాయి. నేను ఫస్ట్ 2 రౌండ్స్ పాస్ అయ్యానురా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఒకటే ఉంది. రే, ఏం నువ్వు చెప్పేది నిజమా? అవునరా, ఇది కూడా పాస్ అయితే ముందు చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది, తర్వాత చూసుకోవచ్చు, అంతా మంచిగా అవుతుంది, ఓకేనా? ఓకేరా అని కాల్ కట్ చేస్తాడు. చాలాసేపు వెయిట్ చేసిన తను పేరు పిలవడంతో ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు అడిగిన వాటికి తనకు తెలిసిన ఆన్సర్స్ చెప్పి బయటికి వస్తాడు. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. రిజల్ట్స్ కోసం కొంచెం సేపట్లో చెప్తారు అని అనటంతో అక్కడే ఉంటాడు. కొంచెంసేపటికి తన ఫ్రెండ్స్ అగస్య కోసం అక్కడికి వస్తాడు. అగస్యను చూసి, ఎరా ఏమైంది, వెయిట్ చేస్తున్నారా, నోటీస్ బోర్డులో పెడతారంట, సరే కూర్చుందా అని అనటంతో ఇద్దరు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కొంచెంసేపటికి నోటీస్ బోర్డులో పేర్లు పెట్టారు అని అనౌన్స్మెంట్ చేయడంతో, రే చూద్దాం పదా అని అగస్యాన్ని తీసుకుని నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్తారు. అగస్య భయంతో కళ్ళు మూసుకుంటే తన ఫ్రెండ్ రాజువి చూస్తూ ఉంటాడు. ఒక 2 మినిట్స్ తర్వాత తన ఫ్రెండ్ అగస్య దగ్గరికి వచ్చి సైలెంట్గా నుంచుంటారు. రే ఏమైందిరా, సెలెక్ట్ అవ్వలేదు కదా, నాకు తెలుసులే నా జాతకం ఎలా ఉంటుందో అని అంటూ ఉంటే రాజు వెంటనే అగస్యను హక్ చేసుకుని, రే నువ్వు సెలెక్ట్ అయిపోయావురా అని అనటంతో అగస్య ఒక్క నిమిషం పాటు అలా ఉండిపోతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, నిజమేనా? అవునరా, నిజంగా సెలెక్ట్ అయ్యావు అని అనటంతో రాజుని హక్ చేసుకుంటాడు. తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు కాల్ లెటర్స్ తీసుకొని వెళ్తారు. అగస్య కూడా తన కాల్ లెటర్ కలెక్ట్ చేసుకొని బయటకు వస్తాడు. రాజు అండ్ అగస్య అక్కడి నుంచి రూమ్కి స్టార్ట్ అవుతారు. ఏరా ఎప్పటి నుండి జాయినింగ్? ఇంకో 3 డేస్లో జాయిన్ అవ్వమంటున్నారా? అవునా అవునా, ఇందుకీ శాలరీ ఎంతరా? తక్కువేరా, నెలకు 15,000, టార్గెట్స్ పూర్తిగా కంప్లీట్ చేస్తే 5,000 పెంచుతారంట, అన్ని షిఫ్ట్స్ పనిచేయాలి, క్యాబ్ కూడా ఉందంటరా. అవునా, పోలే ఏదో ఒకటి, అసలేం లేకుండా ఉండటం కన్నా ఇది బెటర్ కదా. అవునరా, థ్యాంక్స్ రా, అంతా మీ వల్లే. ఆపు, ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ఇలా మాట్లాడుకుంటూ రూమ్కి వెళ్తారు. తన ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రే నీ ఫస్ట్ శాలరీ వచ్చాక మా అందరికి పార్టీ ఇవ్వాలి, తప్పకుండా మీరు చెప్పాలా? ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్లో ఫస్ట్ జాబ్. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాను. మొదట్లో చాలా కష్టంగా అనిపించేది, కానీ తప్పదు కదా, వేరే ఆప్షన్ లేదు, అంతకన్నా మైండ్ కూడా లేదు, అందుకే కాంప్రమైజ్ అయ్యి అలాగే కంటిన్యూ అయ్యాను. మధ్య మధ్యలో తను చాలాసార్లు గుర్తుకు వచ్చేది, కానీ ఎప్పుడూ మళ్ళీ తన కంటపడి ధైర్యం చేయలేదు. ఎందుకో ఒక్కసారి మళ్ళీ తనని చూడాలి అనిపించింది. ఆ రోజు వీకెండ్ కావడంతో తన ఆలోచనల నుండి బయటికి రావడానికి మొదటిసారిగా గుడికి వెళ్ళాలి అనుకున్నాను. రెడీ అవుతుంటే రాజు, ప్రకాష్, రే ఎక్కడికి ఇంత పొద్దున్నే, గుడికారా అని అనటంతో ఇద్దరు ఆశ్చర్యంగా నా వైపు చూస్తున్నారు. నువ్వు గుడికేంట్రా? ఏమోరా, బాగా వెళ్ళాలి అనిపిస్తుంది. అవునా, ఆగో నేను కూడా వస్తాను. కానీ వాళ్ళు కూడా నాతో గుడికి వచ్చారు. గుడికి వెళ్ళాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న గట్టు మీద కూర్చొని చుట్టూ గమనిస్తూ ఉన్నాను. ఒక్కసారిగా నా మనసు అలజడికి గురైంది. ఎందుకో గట్టిగా కొట్టేసుకుంటుంది. ఏం అర్థం కాక చుట్టూ చూశారు, ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ అలానే కొట్టుకుంటూ ఉంటే ఎదురుగా చూశాను. అప్పుడే నా దేవత అలా లంగా ఓణితో నడుచుకుంటూ వస్తుంది. లెమన్ ఎల్లో కలర్ లంగా ఓణిలో చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చేతిలో పూల సజ్జ, జుట్టుకు చిన్న క్లిప్ పెట్టి వదిలేయటంతో అవి అగరవత్తుల పొగలాగా గాలికి ఎగురుతూ ఉంటే చాలా అందంగా కనిపించింది. తనని చూస్తూ అలా ఉండిపోయాను. నా చూపులు తనకు గుచ్చుకున్నాయో ఏమో, వెంటనే నా వైపు చూసింది. నాకు భయం వేసి వెంటనే నా ఫ్రెండ్ పక్కన దాక్కున్నాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇంకా నా మనసులో అలానే ఉన్నాయి. అందుకే తనకు కనిపించకుండా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను. రే ఏమైందిరా, ఎందుకులా దక్కున్నావు? ఏం లేదురా, వెళ్ళాం ఇంకా అని అనటంతో ఏమైందని వాళ్ళు కూడా లేచి వెళ్తుంటారు. ఆ అమ్మాయి ఎక్కడ తనని చూస్తుందో అని మొహం దాచుకుంటూ వెళ్తున్న అగస్య వెళ్ళి ఒక అమ్మాయిని గుద్దుతాడు. ఇద్దరు కింద పడతారు. అగస్య లేస్తూ సారీ అండి, కావాలని గుద్దలేదు అని ఆ అమ్మాయి పడిన వైపు చూస్తాడు. ఎదురుగా చేతి మీద దెబ్బ తగలడంతో ఊదుకుంటూ అగస్య వైపు చూసి చెయ్యి ముందుకు చాపుతుంది. తనను అంత దగ్గరగా చూసి అగస్య ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె చెయ్యి అందుకుని పైకి లేపితే ఆమె అతన్ని గుర్తుపెట్టి, ఏ రేవడి నువ్వా అని అరుస్తుంది. అగస్య ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి, నేనే కానీ నా పేరు రౌడీ కాదండి. ఆహా, అయితే ఏంటి, రౌడీవో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు చేసినవన్నీ రౌడీ పనులే కదా. నేనేం చేశాను? ఏం చేసావా? ఇంత చేసి ఏం చేశాను అని అడుగుతున్నాడు. చూడండమ్మా, ఆ అమ్మాయి అరుస్తుంటే అందరూ
వాళ్ళిద్దరి వైపు వింతగా చూస్తూ ఉంటే అగస్త్య చుట్టూ చూసి, మేడం అరవకండి ప్లీజ్, అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు, చూస్తే చూడనివ్వండి, నాకే భయం ఉంటే నీకుండాలి, అయినా బుద్ధి లేదా, ఎప్పుడు చూసినా కూడా నా చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఆఖరి గుడికి కూడా వచ్చేసావా అని నాన్ స్టాప్గా తిడుతుంటే అగస్త్య కోపం వచ్చి, ఏ ఆపుతావా, ఏం నీ గోళ, ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అసలు ఆ రోజు రాత్రిని నిన్ను కాపాడటమే నేను చేసిన పెద్ద తప్పు, తర్వాత నుండి రౌడీ రౌడీ అని పిలిచి చంపేస్తున్నావు, నేనేమన్నా నిన్ను ఏడిపించానా, గిల్లానా లేక గిచ్చానా, ఇలా మాట్లాడుతుంటే నీ మీద ఉన్న మంచి ఒపీనియన్ కూడా పోతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అగస్త్య వెళ్ళిసిన వైపే ఆ అమ్మాయి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, హే ఎవరు అబ్బాయి తిట్టేసి వెళ్ళిపోతున్నాడు అని అంటుంటే తను అలానే కోపంగా అగస్త్య వైపు చూస్తూ ఉంటుంది. అగస్త్య వెనుక నుండి ప్రకాష్, రాజు ఇదంతా చూస్తూ ఉంటారు. ఇద్దరు అగస్త్య దగ్గరికి వెళ్ళి, రే ఏమైందిరా, ఎందుకు అలా అరిచేసావు, లేకపోతే ఏం చేయాలరా, నేను ఇష్టపడ్డ అమ్మాయి నన్ను ఇష్టపడటం మాట అటుంచితే ఏంటేంటో అంటుంది, ఎప్పుడు రౌడీ రౌడీ అంటుంది, చూడటానికి అంత రౌడీలా కనిపిస్తున్నానా అని ఫీల్ అవుతుంటే, రే ఆ అమ్మాయి ఎప్పుడు ఇంతేరా, ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, ఇలాంటి అమ్మాయిలు ఇంకా చాలామంది దొరుకుతారు, నువ్వేం ఆలోచన చేయకుండా పద వెళ్దాం అని రాజు అనటంతో ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అగస్త్య మాత్రం ఆ అమ్మాయి తనను అపార్థం చేసుకునేందుకు చాలా ఫీల్ అవుతూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అగస్త్య ఆఫీస్కి వెళ్ళటానికి బస్ స్టాప్కు వస్తాడు. అబ్బా ఇవాళ నుండి నైట్ షిఫ్ట్, ఏంటో ఈ జాబ్, ఏంటో నేనేంటో, దేవుడు ఇంకా ఎన్ని రోజులు ఈ తిప్పలు, ఏదో ఒక మార్పు నా జీవితంలో ప్రసాదించు స్వామి అని అనుకుంటూ వచ్చిన బస్సు ఎక్కుతాడు. బస్ కండక్టర్ వచ్చి టికెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కొంచెంసేపటికి ఒక స్టాఫ్ రావడంతో కొంతమంది బస్సు ఎక్కుతారు. కండక్టర్ వచ్చి టికెట్ అనడంతో గచ్చిబౌలికి ఒక టికెట్ ఇవ్వండి అన్న వాయిస్ వినిపించడంతో ఆ వాయిస్ ఎక్కడ విన్నట్టే ఉంది చెప్ప అనుకుంటూ అటుగా చూస్తాడు. ఎదురుగా అమ్మాయి కనిపిస్తుంది. వెంటనే వేరే వైపుకి తిరిగి బయటకు చూస్తూ, అబ్బా ఎంత వద్దనుకున్నా కూడా ఈ పిల్ల ఎదురు పడుతుంది, ఏంట్రా బాబు అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి అగస్త్య స్టాప్ రావడంతో, అమ్మయ్య నా స్టాప్ వచ్చింది, ఇక వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ బస్తీకి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి హోయ్ రౌడీ అని అంటుంది. అగస్త్య ఆగిపోయి, అబ్బా ఇది మళ్ళీ అలానే పిలుస్తుంది, దీన్ని ఇలా కాదు అనుకుంటూ కోపంగా తన దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఎన్నిసార్లు చెప్పాలి, నా పేరు రౌడీ కాదు అని, నా పేరు అగస్త్య నారాయణ్, అయితే ఏంటంట, నన్ను అలా పిలవకు, నేను అలానే పిలుస్తా, ఏం చేస్తావు, ఆ రోజు గుడిలో ఎన్ని మాటలు అన్నావు నన్ను, ఇప్పటిదాకా మా ఇంట్లో కూడా ఎవరూ అన్ని మాట్లాడలేదు, నువ్వు అలా అన్నావు, మరి అదొక సారీ చెప్పు. అగస్త్య తన మాటలకు నవ్వుతూ, ఏంటి సారీ చెప్పాలా, సారీ లేదు ఏం లేదు, హే రౌడీ మర్యాదగా సారీ చెప్పలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు, ఏం తెలియకపోతే ఇంటికి వెళ్ళు, నన్ను చంపకు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నువ్వు ఆఫీస్కా, నీకెవడమ్మా జాబ్ ఇచ్చింది, అందరూ నీలాంటి వాళ్ళు ఉంటారు కదా, కృతజ్ఞత లేకుండా నన్ను అంత మాట అంటావా, నిన్ను చాలు చేసింది, ఇక వెళ్ళి నీ పని చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అగస్త్య. ఆ అమ్మాయికి మాత్రం కోపం ఇంకా చల్లారలేదు. కసిగా అగస్త్య వైపు చూస్తూ, నువ్వు ఏదో ఒకరోజు దొరక్కపోవురా, అప్పుడు చెప్తే నీ సంగతి అని అనుకుంటూ పళ్ళు నూరుతుంది. అలా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం అగస్త్య షిఫ్ట్ పూర్తి చేసుకొని మెట్రోకి వస్తాడు. పని వల్ల లేట్ అవ్వటం వల్ల ఆ రోజు కొంచెం లేట్ అవుతుంది. నైట్ అవ్వటం వల్ల ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంటుంది. అదే రోజు ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్స్తో మెట్రోకి వస్తుంది. అగస్త్య రూమ్ కూడా అదే రూట్లో ఉండటం వల్ల ఇద్దరు మళ్ళీ ఒకే ట్రైన్ ఎక్కుతారు. అగస్త్య తనని చూసి, ఏంట్రా బాబు మళ్ళీ వచ్చింది అనుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అగస్త్యని చూసి మొహం తిప్పేసుకుంటుంది. తన స్నేహితులతో మాట్లాడుతూ ఆ అమ్మాయి అప్పుడప్పుడు అగస్త్యాన్ని గమనిస్తూ ఉంటుంది. కొన్ని స్టాప్స్ తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ దిగిపోతారు, తను ఒక్కతే ఉంటుంది. అగస్త్య అమ్మాయిని చూసి, ఏంటి ఈ ఒక్కతే ఉంది, వాళ్ళతో దిగలేదు అని అనుకుంటాడు. ట్రైన్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. కొంచెంసేపటికి వేరే స్టాఫ్లో కొంతమంది అబ్బాయిలు ఎక్కుతారు. వారందరినీ చూసేసరికి ఆ అమ్మాయి కొంచెం భయపడుతుంది. అగస్త్య వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అగస్త్యకి ముందే అడ్డు వచ్చినా ఆ అమ్మాయి ఏమన్నా ప్రమాదంలో పడుతుందేమో అని వాళ్ళు వచ్చేలేపు ఆ పక్కన కూర్చుని, చూడు
అక్కడ ఎంత చల్లగా ఉందో అందుకే ఇందాకటి దాకా అక్కడే నుంచున్నాను. ఇక మన స్టాఫ్ వస్తుంది కదా, నువ్వు కూడా రా ఇద్దరం కలిసి దిగుదాము అని అంటూ ఆమెకి ఆన్సర్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తన చెయ్యి పట్టి అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు అదంతా చూసి సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోవడం చూసి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. అదే టైంలో ట్రైన్ ఆగటంతో ఇద్దరు ఆ స్టేషన్లో దిగుతారు. చుట్టూ చాలామంది ఉండటంతో అగస్య తన చేయి వదిలేసి పక్కకు వెళ్ళిపోతాడు. అగస్య అలా వెళ్ళిపోతూ ఉండటంటే ఏ రౌడీ అని పిలుస్తుంది. అందరూ తిరిగి ఆ అమ్మాయి వైపు వింతగా చూస్తారు. ఆ అమ్మాయి చుట్టూ చూసి సిగ్గుపడి అగస్య వెనుక పరిగెడుతూ ఓయ్ నిన్నే అని అతని ముందు వెళ్ళి నుంచుంటుంది. అగస్య ఆ అమ్మాయిని ఏంటి అన్నట్టుగా చూస్తాడు. పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నా పేరు రౌడీ కాదని మీకు చాలాసార్లు చెప్పాను, అయినా కూడా మీరు అలానే పిలుస్తున్నారు. చెప్పి విసిగిపోయాను, అందుకే వెళ్ళిపోతున్నాను. అయితే వెళ్ళిపోతావా? పోట్లాడు. ఆ మాటకి అగస్య టైం చూస్తూ పోట్లాడింది చాలు కానీ ఇక వెళ్ళండి, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అంటూ వెనుతిరుగుతాడు. అమ్మాయి మా ఇంట్లో డ్రాప్ చేస్తావా? నన్ను ఒక్కదాన్ని వెళ్తుంటే భయం వేస్తుంది. ఆ మాటకి అగస్య ఆ అమ్మాయి వైపు తిరిగి ఏంటి మీకు భయమా? నన్నైతే బాగా తిట్టేసి రౌడీ అని పిలుస్తారు, మరి బయట వాళ్ళంటే భయం, నేనంటే భయం లేదా? లేదు, మరి నిన్ను చూస్తే నాకు అసలు భయం వెయ్యదు ఎందుకనో అని అంటుంటే అగస్య మనసులో నవ్వుకుంటూ ఆహా, నా గురించి ఏం తెలుసు మీకు అసలు? మా కాలేజీలో నేను పెద్ద రౌడీనో తెలుసా? ఇప్పటికి అందరూ నన్ను చూసి భయపడతారు, అందుకే కదా నేను రౌడీ అంది. చూడు నీ పేరు కరెక్ట్గా మ్యాచ్ అయింది, ఓయ్ నిన్ను అని అంటూ అగస్త్య చెయ్యి లేపి తన తల మీద ఒక్కటి పీకాలి అనుకుంటాడు. తను కళ్ళు మూసుకుంటుంది. తను అలా కళ్ళు మూసుకోగానే అగస్త్యకు తనను చూసే కోపం పోతుంది. అందుకే ఏం చేయలేక సైలెంట్గా చేయి దించేస్తాడు. సరే ఇంకా లేట్ అవుతుంది, వెళ్దాం పదండి అని అనటంతో ఆ అమ్మాయి తల ఊపుతుంది. అలా ఇద్దరూ అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇద్దరూ ఆటోలో వెళ్తూ ఉండగా అవును అడగటం మర్చిపోయాను, మీ పేరేంటి? అగస్య. ఓహో, నీకెందుకు ఆ పేరు పెట్టారు? తెలీదు, పేరు బాగుంది అని పెట్టేశారేమో. ఓహో, నువ్వేం చేస్తూ ఉంటావు? ప్రస్తుతానికి కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నా. ఓకే అని ఏదో అడగాలి అనుకుంటే అన్నీ మీరు అడుగుతున్నారు, నేను కూడా అడుగుతా, చెప్పండి. అయితే అడుగు రౌడీ అని అంటూ నాలుగు ఖర్చుకుంటుంది. అగస్య కోపంగా చూస్తూ అబ్బా మళ్ళీ రౌడీనా? సారీ, ఏదో టంగ్ స్లిప్ అయింది అని అనటంతో ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మాయి వాళ్ళ ఇల్లు వస్తుంది. ఆటో ఇక్కడే ఆపేయండి అని అనడంతో ఆటో అతను ఆపుతాడు. ఇద్దరు దిగాక అగస్య డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అదేంటి నువ్వు ఇచ్చావు? నా కోసం వచ్చావు కదా, నేను ఇస్తా అని తన పర్సులో నుండి డబ్బులు తీస్తుంటే ఏమండి ఇప్పుడు మీరు నన్ను నిజంగానే రౌడీని చేస్తున్నారు. అయ్యో అలా కాదండి, పర్లేదు, సరే ఇంకా లోపలికి వెళ్ళండి అని అనడంతో ఆ అమ్మాయి తల ఊపి లోపలికి వెళ్తుంటే అగస్య కూడా వాళ్ళ రూమ్కి వెళ్దామని నడుస్తుంటే ఆ అమ్మాయి వెనక్కి వచ్చి ఓయ్ రౌడీ, అబ్బా మళ్ళీ పిలిచింది పిల్ల అని అనుకుంటూ వెనక్కి తిరిగి ఏంటో చెప్పు ఫ్రెండ్స్ అని తన చెయ్యి ఇస్తుంది. అగస్య అది చూసి సారీ అని అనటంతో తను షాక్ అయ్యి సారీ ఏంటి, నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని లేదు, అందుకే సారీ అన్నాను. తన అయోమయంగా అంటే చూడు నీ అంతటి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, నాకు కావాల్సిన నీతో ఫ్రెండ్షిప్ కాదు మరి నీ ప్రేమ అని అనటంతో ఒక్కసారిగా తను స్టన్ అవుతుంది. తను చాలా కోపంగా హలో సెన్స్ ఉందా? ఇప్పుడే కదా ఏదో మంచివాడివి అనుకున్నాను, అప్పుడు ఇలా అంటున్నావు అంటే ప్రేమించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ? అవును అంతే, ప్రేమ పేరుతో కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసి ఒకళ్ళ నుండి ఒకళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వన్ ఫైన్ డే బ్రేకప్ చెప్పేసుకుని విడిపోవటం, ఇప్పుడు ప్రేమ అంటున్నారు. సారీ, అలాంటి ట్రాప్లో నేను పడను. ఇదే మీకు కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని వెతుక్కో అని చాలా కోపంగా చెప్తుంది. హలో, ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమీ మిమ్మల్ని ప్రేమించమంటూ మీ వెంట పడలేదు కదా, మరి ఎందుకు అంత కోపం? మరి కోపం తెచ్చుకోక నేను ఫ్రెండ్స్ అంటే నువ్వు ప్రపోజ్ చేస్తే ఊరుకుంటానా? చూడండి మేడం, అంటే ఫ్రెండ్స్ అని చెప్పి కొన్నాళ్ళు తిరిగి ఎంజాయ్ చేసి అప్పుడు ప్రేమ అంటే మీరు ఒప్పుకుంటారా? నేను అలా అనలేదే, అయినా ఫ్రెండ్షిప్ చేసి ప్రతి ఒక్కరూ లవ్ చేస్తున్నారా
అలా అని నేను అనలేదే. ఇది మాత్రం నాకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకు తెలీదు. చూడగానే మీరు చాలా బాగా నచ్చేశారు. ఆ రోజు రాత్రి మీ రూపం ఇంకా నా కళ్ళల్లోనే ఉంది. ఆ రోజు డిసైడ్ అయ్యాను మీరే నా లైఫ్ పార్ట్నర్ అని, దానికోసం ఏదైనా చేస్తాను అని నువ్వు అంటుంటే సరిపోతుందా? అయితే ఇప్పుడు మీరు కూడా అనుకోండి. ఏంటి అనుకునేది? నువ్వేదో మంచివాడవని అనుకున్నాను, కానీ నువ్వు కూడా వెంటనే ఇలా ప్రపోజల్ చేస్తావని అనుకోలేదు మేడం. మీరు అడిగారు కాబట్టి ఇదంతా చెప్పాను, లేకపోతే అసలు చెప్పేవాడిని కూడా కాదు. చూడు, ఆఖరిసారిగా అడుగుతున్నా, ఈ ప్రేమ దోమ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్గా ఉందాం ఏమంటావు? అయితే మీ ఫ్రెండ్షిప్ మీ దగ్గర ఉంచుకోండి, నా ప్రేమ నా దగ్గర ఉంచుకుంటా. మీరేమైనా అనుకోండి, పొగరు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నేను ప్రేమించే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయలేను. నాకు ప్రేమించే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం చేత కాదు. అయితే పో, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? సరే మేడం, వెళ్ళేస్తా, సారీ వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మాత్రం కోపంగా అగస్త్యని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అగస్త్య మాత్రం ఎన్ని రోజులు మనసులో ప్రేమ పెట్టుకొని అదంతా ఇప్పుడు తనకు చెప్పడంతో మనసు భారం దిగి హ్యాపీగా ఉంటాడు. అమ్మయ్య, ఇక నా ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, ముందైతే నా మనసులో మాట చెప్పేశా. ఎంతమందికి వస్తుంది ఈ అదృష్టం? ఈ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ఉంటూ మనసులో చెడు పెట్టుకోవడం కన్నా ఇదే బెస్ట్ అని తనలో తనే మాట్లాడుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు అగస్త్య. మరోవైపు ఆ అమ్మాయి మాత్రం అగస్త్య మీద కోపంతో ఉడికిపోతూ ఉంటుంది. తన మనసులో మాట చెప్పాక అగస్త్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి అగస్త్యకు కనిపించదు. కొన్ని రోజుల తర్వాత ఇంతకు ముందు కన్నా హుషారుగా ఉండటంతో రూమ్మేట్స్ కొంచెం ఆశ్చర్యపోతారు. ఏంట్రా, ఏంటి ఈ మధ్య చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి ఏంటి, ఏంటి కథ అని ప్రకాష్ అనటంతో, ఏం లేదురా, ఎప్పట్లానే ఉన్నాను, లేదు ఏదో జరుగుతుంది, అదేంటో మాకు అర్థం కావట్లేదు అని రాజీవ్ కూడా తనకు వంత పాడతాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య దాచడం ఎందుకని జరిగింది చెప్తాడు అగస్త్య. ఇద్దరూ ఆశ్చర్యపడుతూ, అదేంట్రా, ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినా కూడా నువ్వు ఇంత హాయిగా ఎలా ఉన్నావు? అగస్త్య నవ్వుతూ, తను నేను ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించాలి అని నేను అనుకోలేదురా. జస్ట్ నా ఫీలింగ్ చెప్పాక నా మనసు హాయిగా అనిపించింది. అండ్ నాకు తన మీద ప్రేమ కలిగినంత మాత్రాన ఆ పిల్ల కూడా నన్ను లవ్ చేయాలని అనుకోకూడదు కదా అని అనటంతో ప్రకాష్ అగస్త్య భుజం తడుతూ, సూపర్ రా, నీలో ప్రతి అబ్బాయి ఆలోచిస్తే ఏ అమ్మాయి మీద యాసిడ్ దాడులు, కత్తి దాడులు, రేపులు లాంటివి జరగవు అని అంటుంటే అగస్త్య బ్యాగ్ సర్దుకొని అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే తనకు ఆ అమ్మాయి అక్కడ కనిపిస్తుంది. తనను చూడగానే తన మనసుకు హాయిగా అనిపిస్తుంది. వైట్ చూడిదార్లో అప్పుడే విచ్చుకున్న మల్లెపూల అందంగా కనిపిస్తుంది. తన గుండెల మీద చేపెట్టుకుని, అబ్బా ఎంత బాగున్నావో నా రాక్షసి అని అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా అగస్త్యను ఓర చూపుతో గమనిస్తూ ఉంటుంది. పక్కన తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. తను అగస్త్యను గమనిస్తూ, ఏంటి వీడేంటి అసలు అనుకుంటూ ఉంటుంటే, ఏమైంది? అదే నేను నిన్ను మొన్న చెప్పాను కదా ఒకడి గురించి. అవును, అయితే వాడిక్కడే ఉన్నాడు. అవునా, ఎక్కడే, ఎవరు అని తన చుట్టూ చూస్తుంది. నీ బొంద అలా ఎవరైనా డైరెక్ట్గా చూస్తారా? సారీ ఎక్కడున్నాడో? అదిగో అక్కడ చూడు, బ్లూ షర్ట్ అని అనటంతో తన ఫ్రెండ్ అటు ఇటు చూస్తూ అగస్త్యని చూస్తుంది. ఏ ఉన్నాడే, బాగున్నాడు కదా, మరి ఎందుకు నచ్చలేదు నీకు? ఏంటి బాగుండేది? రంగు చూసి మోసపోకూడదు పిచ్చిదానా. అతని బిహేవియర్ అవి మనకు ఏం తెలీదు. అసలు ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో ఏం తెలియకుండా ఎలా లవ్ చేస్తారో. అసలు ఈ అబ్బాయిని ముదురు టెంకిలే. ఇక్కడ ఒకరిని చూస్తారు, ఇంటి దగ్గర ఒకరిని లవ్లో పెడతారు, తర్వాత కాలేజీలో ఒకరిని, ఆఫీస్లో ఒకరిని. అమ్మో, వీళ్ళు అసలు నమ్మటానికి వీల్లేదు. చనువు ఇచ్చేస్తే చాలు చంకనెక్కేస్తారు. నువ్వు చెప్పేది కూడా నిజమేలే, ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మరి చూడు, దేనికి తొందరపడుతున్నావు? అది లవ్ విషయంలో అసలు తొందరపడకూడదు. ఈ కాలంలో లవ్ అంటే మరి యూజ్ అండ్ త్రో అయిపోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బస్ రావడంతో అందరూ ఎక్కుతారు. టికెట్ తీసుకుంటూ ఆ అమ్మాయి అగస్త్య వైపు చూస్తుంది. అగస్త్య నవ్వుతూ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. తను అలానే చూస్తూ ఉండటంతో ఆ అమ్మాయి కలవరపాటుకు గురవుతుంది. వెంటనే తన చూపులు మార్చుకుంటూ, వామ్మో ఏమనుకున్నా, పెద్ద మ్యాగ్నెట్ వీడు అని అనుకుంటుంటే తన ఫ్రెండ్, ఏమైంది, నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు, వాడు నన్ను గురుత్వాకర్షణ శక్తితో వశపరుచుకోవాలని చూస్తున్నాడే అని అంటుంది. తన ఫ్రెండ్కి అర్థం కాక, ఏంటి మళ్ళీ చెప్పు,
నీ బొంతే నీ బొంద, నువ్వు ఒకదానివి, నీకేం అర్థమై చావదు. అతని కళ్ళు అతను చూసే చూపు మ్యాగ్నెట్లా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాను. తల్లి, అంత తెలుగెందుకులే మనకి, ఇదంతా కాదు. కానీ ఇప్పుడేమంటావు? ఏం లేదు, ఏమి అనను. అతను కొంచెం దూరంగా ఉండాలని చెప్తున్నా. నిన్ను పలకరించినా కూడా మాట్లాడుకు, చంపేస్తాను. సరే, నువ్వు చెప్పక అసలు మాట్లాడతానా? ఇలా మాట్లాడుకుంటూ ఉండగా స్టాఫ్ రావడంతో అందరూ దిగుతారు. అగస్య కూడా ఆ స్టాప్లో దిగి వెళ్తుంటే, అమ్మాయి వీడేంటి ఏమన్నా మాట్లాడతాడు అనుకుంటే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాడు? ఒసై, నీకన్నా పిచ్చా? ఇందుకే కదే ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి అన్నావు. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అయినా నీకు అవసరమా? అతను ఎందుకు మాట్లాడలేదో? అతని పాటికి అతను వెళ్తుంటే నువ్వే గోల చేసేలా ఉన్నావు కదా. అవును కదా, నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్తాడా? ఆగు చెప్తాబడి పని అని అనుకుంటూ, రే రౌడీ అని గట్టిగా అరుస్తుంది. తను అలా అరవటంతో అగస్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఆగి వెనక్కి వస్తాడు. చెప్పండి మేడం. ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? మీరు కదా మేడం మీతో మాట్లాడుతూ అన్నారు. ఆ అమ్మాయి కోపంగా అవును అన్నాను. ఫ్రెండ్షిప్ అయితే వద్దు అనలేదు. అయ్యో, మీరు మళ్ళీ మొదటికే వస్తున్నారు. నేను మొన్న కూడా మీకు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాను, మళ్ళీ ఇలా అని సాగతీస్తుంటే నువ్వు అడగగానే ఒప్పేసుకుంటారు మరి. అసలు నీ గురించి నాకేం తెలుసు? నిన్ను లవ్ చేయాలంటే చెప్పు. లెక్కపత్రం చూసి పుట్టేది కదా మేడం ప్రేమంటే. అది మనసులో నుంచి రావాలి. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకు ఇంకా దాని గురించి డిస్కషన్స్ చెప్పండి అని వాచ్ చేసుకుంటూ, ఓకే మేడం నేను వెళ్ళొస్తా, ఆఫీస్కి టైం అవుతుంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భయ్ అంటే భయ్ వీడిని అని అంటూ కింద ఉన్న రాయి తీసి అతని మీద విసిరాలి అనుకుంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి చేతిలో రాయి తీసుకుని కింద పడేసింది. సే, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? అతను అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా? నువ్వు మూసుకో, నీకేం తెలీదు. సరే, నాకేం తెలీదు, కానీ సూటిగా ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. ఏంటి? మన కాలేజీలో చాలామంది మీకు ప్రపోజ్ చేశారు, కానీ నువ్వు ఎవరిని ఒప్పుకోలేదు సరికదా, ఎవరిని అంతగా పట్టించుకోలేదు కదా. మరి ఇతని కోసం ఏంటి ఎంత ఫీల్ అవుతున్నావు? ఆ మాటకు అమ్మాయి ఆలోచిస్తూ, అంటే అతను మాట్లాడకపోయినా నువ్వే మాట్లాడటం. ఇన్ని రోజులు అతను కనిపించకపోయేసరికి వాడిపోయిన నీ మొహం ఇవాళ అతను కనిపించకనే ముఖం అంతా వెలిగిపోతుంది. ఏంటి దాని అర్థం? నీ మనసు ఒకలా, నీ మాట ఒకలా ఉంది. నువ్వు కళ్ళతో కాదు అని మనసుతో అవును అని అంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నీకు కూడా అనిపిస్తే ఒకసారి నువ్వే పరీక్షించుకో. ఆన్సర్ దొరికితే మాత్రం తప్పకుండా చెప్పు నాకు అని తన ఫ్రెండ్ అనడంతో ఆలోచనలో పడుతుంది తను. కానీ అంతలోనే ఏంటో చెప్తున్నావు? నువ్వు ఏం చెప్పినా నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టుగా వెళ్ళదు, పోవే అని అంటూ అక్కడి నుండి స్పీడ్గా కోపంగా వెళ్ళిపోతుంది తను. వెళ్తున్న తనని చూసి వెళ్ళు ఇలా అన్న వాళ్ళే తొందరగా పడేది ఎంతమందిని చూడలేదు అని అనుకుంటుంది. తన ఫ్రెండ్ చెప్పిన మాటలు ఆ అమ్మాయి కొట్టిపడేసినా కూడా తను మాత్రం అగస్య గురించి ఆలోచించడం మాత్రం మానలేదు. ఆ తర్వాత కూడా చాలా రోజుల దాకా అగస్య అమ్మాయికి కనిపించడు. అగస్య కనిపించకపోయేసరికి తను కొంచెం డల్ అవుతుంది. అగస్య కనిపిస్తాడేమో అని ఆ రోజు బస్ స్టాప్కు కొంచెం ముందుగానే వెళ్తుంది. కానీ అగస్య అక్కడ కనిపించడు. ఏంటి వీడి కోసం ముందు వచ్చినా కానీ వీడు మాత్రం కనిపించడు అని అనుకుంటూ చుట్టూ చూస్తుంది. కానీ అగస్య తనకు కనిపించడు. అయినా నేను ఎందుకు ఇలా అతని కోసం ముందుగానే వచ్చేసా? ఇప్పుడు అది చూస్తే నన్ను ఏదేదో అంటుంది అని అనుకుంటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చూస్తుంది. ఓహో మేడం గారు, ఇవాళేంటి నాకన్నా ముందు వచ్చేసారు? నిన్నేదో అన్నట్టు గుర్తే. చాలు చేసింది. ఇంట్లో పని తొందరగా అయిపోయింది, అందుకే త్వరగా వచ్చాను. అవునా, నేను ఇంకా అతని కోసం వచ్చాను అనుకున్నాలే అని కావాలని తను రెచ్చగొడుతుంది. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బస్సు వస్తుంది. అబ్బా బస్సు వచ్చేసింది అని మనసులో అనుకుంటూ బాధగా బస్సు ఎక్కుతుంది. ఆ రోజు బస్ అంతా రష్గా ఉండటంతో ఇద్దరు నుంచొని ఉంటారు. బస్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటే వెనక ఉన్న తన ఫ్రెండ్ నడుము మీద చెయ్యి వేసినట్టుగా అనిపించి తన వెనక్కి తిరిగి చూస్తుంది. తన వెనక ఉన్న అతని చెయ్యి తీసేసి నుంచుంటాడు. ఈడియట్ అని తిడుతుంది. వాడు నవ్వుకుంటూ ఉంటాడు. మళ్ళీ తను అటు తిరిగితూ మాట్లాడుతూ ఉంటే తన నడుము మళ్ళీ ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ కోపంగా వెనక్కి తిరిగి చూడటంతో అతను చెయ్యి తీస్తాడు. తన ఫ్రెండ్ అక్కడ నుండి కొంచెం ముందుకు జరుగుతుంది. అయినా కూడా అతను ఇంకా కావాలని ముందుకు వస్తూ ఉంటే, ఛీ ఈ వెధవులు మారరు
అని అంటుంటే ఆ అమ్మాయి అన్నీ గమనిస్తుంది. వెంటనే ఆ అమ్మాయి తన చున్నీకి ఉన్న పిన్ తీసి అతను చెయ్యి వేయడానికి ట్రై చేసినప్పుడు కరెక్ట్గా పెడుతుంది. సరిగ్గా అదే టైంకి బ్రేక్ వేయడంతో ఆ పిన్ వాడి చర్మంలోకి చొచ్చుకుపోయి నొప్పి కలగడంతో ఒక్కసారిగా కెవ్వమంటాడు. అతని కేకను విని బస్సు ఆగడంతో ఏమైంది అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు. చేతికి ఏదో గుచ్చుకుంది అని అంటూ చెయ్యి చూసుకుంటాడు. చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ పెడితే అలానే ఉంటుంది అన్నయ్య, జాగ్రత్త. ఈసారి చెయ్యి ఎక్కడ పెట్టే ముందు ఏ కత్తో ఏ సుత్తో ఉందనుకో, చెయ్యి కాదు ఇంకేమన్నా తెగుద్దేమో చూసుకో అని కోపంగా చెప్తున్న ఆ అమ్మాయి వైపు భయంగా చూసి అక్కడి నుంచి బస్ దిగి వెళ్ళిపోతాడు. వెంటనే బస్ స్టార్ట్ అవుతుంది. అతని ఫ్రెండ్ ఆ అమ్మాయిని పట్టుకొని చాలా థ్యాంక్స్ నీ మోహమే, అయినా వాడు అలా పట్టుకుంటే సైలెంట్గా ఉంటావేంటి, చంప పగలగొట్టక. ఏమోనే భయం వేసింది, చుట్టూ అందరూ ఇబ్బందిగా చూస్తూ ఉంటారు కదా, నువ్వు అలా ఊరుకున్నావు కాబట్టి వాడు రెచ్చిపోతున్నాడే. ఇప్పటికైనా సైలెంట్గా ఉండకుండా ఎదిరించు, అప్పుడే ఇలాంటి వేధవాళ్ళకు బుద్ధి వస్తుంది అని అంటుంది. ఇదంతా వైపు నుండి గమనిస్తూ ఉంటాడు ఆకాశ. అమ్మో, మేడం గారు మామూలు అమ్మాయి ఏం కాదు, శివంగే అని అనుకుంటూ నవ్వుకుంటాడు. 2 రోజుల తర్వాత అగస్య ఆఫీస్ నుండి వచ్చాక తన ఫ్రెండ్తో టీ కోసం అని బస్ స్టాప్ దగ్గర ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్తారు. ముగ్గురు టీ తాగుతూ ఉండగా, ఏరా కరెక్ట్గానే కనుక్కున్నావా, ఈ టైంలోనా అమ్మాయిలు ఇక్కడికి ఎందుకు వస్తారు? నాకు తెలుసన్నా, కాలేజ్ నుండి వాళ్ళు వచ్చే బస్ స్టాప్ ఇదే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇది మాత్రం ఇవాళ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు, చూస్తావుగా నువ్వే అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండటం వీళ్ళకి వినిపిస్తుంది. రే, వీళ్ళు ఎవరికో ఏదో చేసేటట్లు ఉన్నారా, అవునరా, ఎలా అయినా వాళ్ళని కాపాడాలి అని అనుకుంటూ అక్కడే ఉంటారు. మెల్లగా టీ తాగుతూ కొంచెం సేపటికి బస్సు రావడంతో ఇద్దరు అమ్మాయిలు దిగుతారు. అన్నా నేను చెప్పాను కదా ఆ పిల్లనే అని అంటూ ఆ అమ్మాయి వైపు చూపిస్తాడు. అగస్య అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడు చెప్పిన వైపు చూస్తాడు. ఎదురుగా అగస్య ప్రేమించే అమ్మాయి అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. తనను చూడగానే అగస్యకు భయం వేస్తుంది, వీళ్ళు తనని ఏం చేస్తారో అని. ఏం చేయాలో ఆలోచించి తన ఫ్రెండ్కి చెప్తాడు. వాళ్ళు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అబ్బాయిలిద్దరూ వాళ్ళని ఫాలో అవుతూ ఒక చోట ఆగి ఏ అని పిలవడంతో ఇద్దరు ఆగుతారు. ఇద్దరూ అలా పిలిచిన వ్యక్తి వైపు చూస్తారు. వీడు శ్రవణ్ కదా, వీడేంటి ఇక్కడ, మొన్న వార్నింగ్ ఇచ్చావు కదా, అది మనసులో పెట్టుకుని ఏమైనా చేస్తాడేమో అని తన ఫ్రెండ్ భయంగా అంటుంటే, ఏడ్చాడు వాడు బొందా అని అంటూ తన దగ్గరికి వెళ్ళి ఏంట్రా అంటుంది. అతను షాక్ అయ్యి రానా, ఏంట్రా ఈ అమ్మాయి రా అంటుంది, ఆ అమ్మాయి అంతే అన్న పొగరు ఎక్కువ, సర్లే ఏంది మా వాడు ప్రపోజ్ చేస్తే నో అన్నావంట, అవునరా బాయ్ అంట, బరాబర్ అంట, ఏంటంట అయితే ఏంటా, మా వాడికి ఐ లవ్ చెప్పు, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలీదు. ఆ మాటకు ఆ అమ్మాయి గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. తను అలా నవ్వుతుంది అని ఆ అబ్బాయిలో అగస్య అండ్ గ్యాంగ్ కూడా ఊహించరు. రే 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 ఏంట్రా ఆ అమ్మాయి ఎలా నవ్వుతుంది, దాన్ని నువ్వు ఆపని చెప్పు. ఆ అమ్మాయి నవ్వటం ఆపి, రే తమ్ముడు ఏంట్రా నీ బాధ, ఇందాక నుండి కామెడీ చేస్తున్నావు, తమ్ముడా అసలు నిన్ను అని తన జేబులో ఉన్న కత్తి తీసి పొడిచేలోపు ఆ అమ్మాయి వెంటనే తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి ఆ అబ్బాయి మొహం మీద కొడుతుంది. వెంటనే వాడు కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఉంటే పక్కన ఉన్న శ్రవణ్ బామ్మో నేను జంప్ అని అంటూ అక్కడి నుంచి పారిపోతాడు. అతను పారిపోవటం చూసి ఏరా ఇంకోసారి అమ్మాయిల జోలికొస్తావరా అని అంటూ పక్కనే ఉన్న కర్రతో బాగా కొడుతుంది. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తనను ఆపి సే ఇంకా కుడితే చచ్చిపోతాడే వదిలే అని వెనక్కి లాక్కెళ్తుంది. అతను కూడా లేచి అక్కడి నుంచి పారిపోతాడు. అమ్మాయిలు అంటే ఆటలుగా ఉందా పేదవాళ్ళకి అని ఆవేశంగా అంటూ చేతిలో ఉన్న కర్ర పడేసింది. ఇదంతా కొంచెం దూరం నుండి చూసిన అగస్య అండ్ ఫ్రెండ్స్ షాక్ అయి ఉండిపోతారు. ఆ అమ్మాయి అగస్యని చూస్తుంది, తనలో ఆ యాంగిల్ ఎఫెక్ట్ చేయని అగస్య మాత్రం అలా తనని చూసి బిగుసుకుపోతాడు. ఆ అమ్మాయి కొడుతూ అగస్యని చూసి ఆగిపోతుంది. ఏ నీ హీరోని అని అంటుంటే ఆ అమ్మాయి మనసులో సంతోషపడుతుంది. నువ్వు వెళ్ళిపో, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి, అతనితో మాట్లాడే పనుంది, ఎందుకి కొన్ని తేల్చుకుని వస్తా అని అంటూ తన ఫ్రెండ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా అగస్య దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తూ ఉంటే అతను భయంగా వామ్మో వస్తుంది నా వైపే, పనిలో పని నన్ను కూడా ఒక రౌండ్ వేసుకుంటుందేమో అని అనుకుంటూ పారిపోవాలని చూస్తాడు. అగస్య భయపడి వెళ్ళిపోతుంటే హలో మిస్టర్ అని పిలవడంతో అగస్య అక్కడే ఆగిపోతాడు. తన వైపు తిరిగి నుంచుంటాడు. ఏంటి పారిపోతున్నావు,
ఏం లేదండి. ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళావు? నేనా? ఎక్కడికి వెళ్ళలేదే. మరి ఎందుకు కనిపించలేదు? మీరే కదా మేడం నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. మళ్ళీ మాటి మాటికి మీకు కనిపించమని హర్ట్ చేయటం ఎందుకని. హా, అనేసుకోరా. అన్నీ నువ్వే అనేసుకో. తను రా అని పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తను సైలెంట్గా ఉండటంతో ఏంటి సైలెంట్ అయిపోయావు, రా అని పిలిచాననా? అగస్య అవును కాదు అన్నట్టు తలుపుతాడు. ఏంటి సరిగ్గా చెప్పిచావు. మీరు ఏదంటే అదే మేడం. ఆ అమ్మాయి అగస్య దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి కళ్ళపెట్టి చూసి నీతో మాట్లాడాలి అంటుంది. అగస్య ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పండి మేడం. ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళావా? ఆమె ఇలా అడగటంతో ఒక్కసారిగా షాక్ అయ్యి సరే మేడం, కానీ ఇప్పుడా? అవును, ఏ రావా? వస్తాను. అలా ఇద్దరూ అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు. జనాలు ఎక్కువగా లేకపోవడంతో ఇద్దరు ఒక టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు. అగస్య మాత్రం జరుగుతుంది కళ లేక నిజమా అనే సందేహంలో ఉంటాడు. తను అలా చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి బేరర్కు ఆర్డర్ చెప్పడం, అతన్ని తెచ్చిపెట్టడం కూడా జరిగిపోతాయి. ఆ అమ్మాయి కాఫీ సిప్ చేస్తూ చాలా తాపీగా కూర్చుంటుంది. అగస్య తనను కప్పును మార్చి మార్చి చూస్తూ ఉంటే నన్ను అలా చూట ఆపేసి నువ్వు కూడా తాగొచ్చు అని అనడంతో అగస్య చూపులు మరల్చి తను కూడా కొంచెం సిప్ చేస్తూ ఉంటాడు. చూడు, నీతో ఇక్కడికి మాట్లాడటానికి వచ్చింది ఒక విషయం చెప్పడానికి. చెప్పండి మేడం, ఏంటిది? చూడు, నేను స్ట్రైట్గా నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దాన్ని తప్పుగా తీసుకోకూడదు, ఏమీ అనుకోకూడదు, సరేనా? సరే, ముందు విషయం చెప్పండి. నేను చెప్పే విషయం నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ విషయం చెప్పాక ఎప్పటికీ నువ్వు నాతో పర్మనెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. నీవు ఫ్యూచర్లో ఎవరైనా నచ్చినా నువ్వు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. ఆ అమ్మాయి ఏం చెప్తుందో అగస్యకు అసలు అర్థం కాదు. మేడం, మీరు ఏం చెప్తున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మలయాళీ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు ఉంది అని అనడంతో ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ నీ ప్రపోజల్ నాకు ఓకే అంటుంది. అగస్య ఆ మాటకు అంటే నువ్వంటే నాకు ఇష్టం అని అంటుంది. అగస్య మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెదాల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఆ అమ్మాయి అది చూసి ఏంటి సిగ్గుపడుతున్నావా అంటే కొంచెం అలాంటిదే. అంటే ఇప్పుడు దాకా గొడవలు పోట్లాటలు తప్ప ఇలా ఒక అమ్మాయితో, అది ప్రేమించిన అమ్మాయితో ఎప్పుడూ ఉండలేదు. అందుకే గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటూ ఉంది. ఆగు, ఇంకా నేను చెప్పడం పూర్తవ్వలేదు, అప్పుడు పూర్తిగా ఆగిపోతుందని చూసుకో. అగస్యమయంగా ఇంకేముంది, ఇక్కడే ఉంది అసలు కథ. అవునా, చెప్పండి అయితే. ఇందాక చెప్పినట్టుగా ఈ బంధంలో ఈ ప్రేమలో నువ్వు నాతోనే ఉండాలని నేను రూల్ పెట్టను. ఫ్యూచర్లో నీకు ఎవరైనా నచ్చితే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, నేనేం ఫీల్ అవ్వను. ఇది దిక్కుమాల కండిషన్. అంటే నీకు ఎవరైనా నచ్చితే నువ్వు వెళ్ళిపోతావని డైరెక్ట్గా చెప్తున్నావా? చీ, నేనెందుకు అలా అంటాను? నేను అంటున్నది నీ గురించి. అంటే నాది అంత చీప్ క్యారెక్టర్ అంటావా అని కోపంగా అంటుంటే అయ్యో ఎందుకంత కోపం? నేను జనరల్గా అబ్బాయిలు అలా ఉంటారు కదా, అందుకే చెప్పాను. ఇప్పుడు నీకు నేను నచ్చినట్టు కొన్ని రోజులకు బెటర్ ఆప్షన్ని వేరే వాళ్ళకు ఫిక్స్ అవుతారు కదా, అందుకని అలా అన్నాను. చూడండి మేడం, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, అంతేకాని ఇలా పిలిచి నన్ను అవమానించకండి అని లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి అగస్య చేపట్టుకుని ఆపుతుంది. అగస్య ఆ అమ్మాయి వైపు తీక్షణంగా చూస్తూ ఉంటే ఏమన్నా చెప్తుందేమో అని చూస్తూ ఉంటే ఓయ్ ఆ మిగతా కండిషన్స్ వినకుండా వెళ్ళిపోతావా అని అనడంతో నీరసంగా కుర్చీలో కూర్చొని మీరేదో ఫిక్స్ అయ్యారు కదా చెప్పండి. ఇవాళ నుండి నేను ఏం చెప్పినా నువ్వు చెయ్యాలి, ఓకేనా? ఇంకా నువ్వేం చేస్తున్నావు అంటే ఏ జాబ్ చేస్తున్నావు అని. చిన్న కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నా. ఓహో, శాలరీ ఎంత? 10,000 అని చిన్నగా అంటాడు. ఎందుకు అంత చిన్నగా చెప్తున్నావు? నువ్వేమీ దొంగతనం చేయట్లేదు కదా అని అనడంతో కొంచెం తన మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అవును, బీటెక్ అన్నావు కదా, మరి కాల్ సెంటర్లో జాబ్ ఎందుకు చేస్తున్నావు? అంటే బీటెక్లో సర్కిల్ ఎక్కువయ్యి గొడవలు అవి ఇవి తిరుగుతూ చదువును అటకెక్కించావన్నమాట. ఆ మాటకు తనకి ఏం చెప్పలా అర్థం కాక చూస్తుంటే మరి మీ పేరెంట్స్? నాన్న లేరు, అమ్మ ఊళ్ళో ఉంటారు, నేను సరిగ్గా ఉండను అని అమ్మకు కోపం, సరిగ్గా మాట్లాడదు. అయితే ఏంటి, నువ్వు మాట్లాడచ్చు కదా. ఈగోనా?
అలానే కాదు, మరి ఇప్పుడు మా నాన్న మీ ఇంట్లో మాట్లాడాలి అంటే మీ అమ్మతో మాట్లాడాలి కదా! అప్పుడు నీతో ఆమె రిలేషన్ బావుంటది కదా! మనది కూడా బావుంటుంది. అబ్బో! చాలా దూరం వెళ్ళిపోయారు మేడం మీరు. మనం ఇంకా కనీసం ప్రేమించుకోవడం కూడా స్టార్ట్ చేయలేదు. ఏదైనా దూరంగా ఆలోచిస్తే మన లైఫ్ బాగుంటుంది. సో మిస్టర్ అగస్య, ఇవాల్టి నుండి నా మాట వినాలి. అప్పుడే మన రిలేషన్ బాగుంటుంది అని అంటూ అక్కడి నుండి లేచి తన పర్సులో మనీ తీసి బిల్ పే చేస్తుంది. మేడం నేను ఇస్తాను, పర్లేదులే, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు అన్నీ అడిగి కొనిపించుకుంటాను సరేనా అని అంటూ బయటికి నడుస్తుంది. అగస్య తన వెనకే ఫాలో అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయి టైం చూస్తూ సరే నేను వెళ్తాను, లేట్ అవుతుంది, ఇంట్లో మళ్ళీ కంగారు పడతారు అని వెళ్తుంటే, మేడం మళ్ళీ ఇప్పుడు రేపొద్దున్నే బస్ స్టాప్లో అని అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంటే కొంచెం దూరం వెళ్ళాక, ఓయ్ మీ పేరు చెప్పలేదు. హాయ్ అండి, హలో. స్టోరీ బాగుంది కదా. ముందు ముందు ఎపిసోడ్స్లో అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. స్టోరీ మరి ఇంత బాగున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి రేపు మార్నింగ్ పోస్ట్ చేసే ఈ థర్డ్ పార్ట్ కోసం మీరందరూ ఎదురు చూస్తారు ఉంటారు. అలా ఎదురు చూస్తున్నప్పుడు రేపు మార్నింగ్ నేను థర్డ్ పార్ట్ పోస్ట్ చేయాలి కాబట్టి ఇంతటితో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుని రేపు మార్నింగ్ మిమ్మల్ని నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.